గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా స్త్రీల కూడికను బట్టి వందనాలు తండ్రి. నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి నన్ను ఇక్కడ చేరిన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను నాయన. వాక్యం వింటుండగా నాయన వాక్యమును యోగ్యమైన మంచి మనసుతో విని దాన్ని అవలంబించి నాయన ఓపికగా ఫలించే కృపను మా అందరికీ కూడా దయచేయండి నాయన. దేవా, ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచిపెట్టుటకు కావలసినటువంటి జ్ఞానాత్మను నూతనమైన అభిషేకమును నాకును దయచేయండి తండ్రి. నీ సన్నిధి మాకు ఉంచి నాయన నడిపించుమని, ఆ యొక్క వాక్యములను ఆశీర్వదించుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను, చూసుకునండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చదవబడినటువంటి లేఖన భాగంలో ఏమంటున్నారంటే మరలా కాడి కింద మరలా చిక్కుకొనడి. దాస్యమును కాడి కింద మరలా చిక్కుకొనకుడి అని మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధికుడు, అది మనకు తెలుసు. విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకు లోబడి తానున్నటువంటి దేశము నుండి, బంధువుల నుంచి, తన యొక్క ఇంటి వారి అందరినీ విడిచిపెట్టి లోతును తర్వాత శారాను తీసుకొని బయలుదేరాడు. దేవుడు ఏమన్నాడంటే నేను చూపించే దేశానికి నీవు వెళ్ళమని చెప్పాడు. అది కనాను దేశం. సరే, దేవుడు చెప్పిన ప్రకారముగా అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు, అక్కడ నివసిస్తున్నాడు. అయితే కనానులో కరువు వచ్చింది. కరువు రావడాన్ని బట్టి అబ్రహాము ప్రక్కనే ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము ఐగుప్తునకు వచ్చేటప్పుడు అక్కడ ఒక మాట శారాతో అన్నాడు, నువ్వు మిక్కిలి సౌందర్యవతివి, అది నేనే చెప్తున్నాను. కాబట్టి నిన్ను బట్టి నన్ను చంపివేస్తారేమో, నీ వలన నాకు మేలు కలుగునట్లుగా నీవు నన్ను నన్ను అన్నా అని చెప్పమని చెప్పాడు. సరే, నా రీతిగానే చెప్పింది. దానిని బట్టి ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి రాజు, ఐగుప్తు రాజు ఎవరు? ఫరో. ఈ ఫరోకు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు చెప్పారు, మన దేశానికి వచ్చి నివసిస్తున్నటువంటి అబ్రహాము భార్య అయినటువంటి శారా చాలా అందగత్తె అని చెప్పారు. ఆ విషయము తెలిసినటువంటి ఫరో వెంటనే శారాను తన ఇంట చేర్చుకున్నాడు. శారాను తన ఇంట చేర్చుకోగానే వాళ్ళకి చాలా వేదనలు మొదలయ్యాయి. అనా ఇక ఏంటి ఇలా జరుగుతుందంటే దేవుడే మాట్లాడాడు, ఆమె ఇంకొకని భార్య కాబట్టి ఆమెను విడిచిపెట్టండి. వెంటనే ఫరో ఏం చేశాడు, నువ్వు ఎంత మాట అంటివి, నువ్వు చెల్లెలన్న దానికే కదా నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నువ్వు ముందే అలా చెప్పింటే నేను ఆమెను వదిలేసి ఉండేవాడిని కదా అన్నాడు. సరే చూడండి, శారాను బట్టి అబ్రహాముకు ఫరో రాజు గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను, ఆడగాడిదలను, మగగాడిదలను, దాసీలను, పనికత్తెలను ఇచ్చాడు. సరే, ఇక్కడ చూడండి, అబ్రహాముకు దేవుడు ఒక మాట వాగ్దానము చేశాడు. ఏమని చేశాడు? అబ్రహాము ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు సంతానం లేదే, ఎలియాజరే నా యొక్క ఆస్తికి వారసుడు అవుతాడు కదా అంటే నీ కడుపున ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడే వారసుడు అవుతాడని వాగ్దానం చేశాడు. చూడండి, వాగ్దానం చేసినాడు. 10 సంవత్సరాలైన తర్వాత కూడా పిల్లలు కాలేదు. ఇప్పుడు శారాకు ఏమొచ్చింది, నా వలన కాదేమో ఇంకొక భార్య వలన ఏమైనా అవుతుందేమో అని చెప్పి తన యొక్క దాసి అయినటువంటి హాగరును ఏం చేశాడు,
అబ్రహాముకు భార్యగా ఇచ్చింది శారా. చూడండి, ఈ హాగరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె ఐగుప్తులో ఫరో దాసీలను ఇచ్చాడు, పనికత్తెలను ఇచ్చాడు కదా, వాళ్ళల్లో ఒక ఆమె ఈమె హాగరు. హాగరు ఎవరిప్పుడు? ఐగుప్తియురాలు. హాగరు అంటే అర్థం ఏంటంటే పారిపోవునది. హాగరు అంటే ఏంది? పారిపోవునది. చూడండి, హాగరు నుంచి పెళ్లి చేశాడు దేవుడు, మరి కనికరించాడు, హాగరు గర్భాన్ని తెరిచాడు, కుమారుడు పుట్టాడు. చూడండి, హాగరు గర్భవతి అని తెలియగానే ఇక ఏమైంది? శారాను చూసి ఇక ఏం చేస్తుంది? హృదయంలో నీచముగా తలంచడము ప్రారంభించింది. అది శారాకు కూడా కనపడిపోతుంది. ఏంటి, నన్ను తక్కువ చూపు చూస్తుంది, ఒక దాసురాలు, నేను ఇస్తే కదా ఆమెకు గర్భం వచ్చింది, ఇప్పుడు నన్నే ఏం చేస్తుంది? తూలనాడుతుంది, నీచముగా నా ఎదుట నువ్వు ఒక గొడ్రాలు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది అని హాగరు ఇలా చేస్తుందని శారా చాలా లోపల దుఃఖపడింది. ఇక భర్త దగ్గరికి వెళ్ళింది, నా ఉసురు నీకు తగులుతుంది అంటుంది. ఎవరితో? అబ్రహాంతో. అబ్రహాంకి ఏమైనా సంబంధం ఉందా? నా ఉసురు తగులుతుంది, నేనే కదా ఆ హాగర్ని నీకు ఇచ్చింటే, ఇప్పుడు గర్భవతి అయింది, ఇప్పుడు నన్నే ఏమంటుంది? నీచంగా చూస్తుంది, నీకు నాకు దేవుడే న్యాయం తీర్చునంట అని మాట్లాడింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, హాగరు నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. అంటే చూడండి, హాగరు ఏమైపోయింది? హాగర్ని ఏం చేసింది? శ్రమ పెడుతుంది. ఇక కోపం అంతా దాసులంటే ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్తే చేయాల్సిందే, వారి జీవితం మీద వారికి ఎటువంటి అధికారం లేదు. ఇప్పుడు ఈ దాసి అయినటువంటి హాగర్ను ఇక శ్రమ పెడుతుంది. ఆ శ్రమను తాళలేక ఏమైపోయిందంటే ఆమె పారిపోయింది, షూరు అరణ్యానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే చూడండి, దేవుని దూత ఎదురుగా వచ్చింది. ఏమంటున్నాడు తెలుసా? దేవుని దూత ఏమంటున్నాడు? శారా దాసివైన హాగరు, అక్కడ కూడా చూడండి, శారా దాసివైన హాగరు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అనగానే ఆమె కూడా ఏమంటుంది తెలుసా? నా యజమానురాలైన శారా దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. ఇప్పుడు నేను దాసిని అని తనకు కూడా తెలుసు. దేవుని దూత కూడా ఏమంటున్నాడు అక్కడ? పర్టికులర్గా చెప్తున్నాడు, నువ్వు దాసివి అని చెప్తూ ఉన్నాడు. ఇండైరెక్ట్ వేళ శారా దాసివైన హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే అప్పుడు గ్రహింపుకి వచ్చింది. వెంటనే అంటుంది ఈ యొక్క హాగరు కూడా, నా యజమానురాలైనటువంటి శారాయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని అంటే దేవదూత ఏమన్నాడు తెలుసా? నువ్వు వెనక్కి వెళ్ళి ఆమె దగ్గర అణిగి మణిగి ఉండమన్నాడు. చూడండి, ఎప్పుడైతే హృదయములో నీచముగా లోపల ఎంచిందో ఆమె హృదయంలోనికి ఏమొచ్చిందంటే గర్వము వచ్చింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలేను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నాయి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. అధికారులను ఎవరు పెట్టాడంట? దేవుడు పెట్టాడంట. దేవుడు పెట్టినటువంటి అధికారులను, దేవుడు పెట్టినటువంటి యజమానులను ఎదిరించకూడదు. ఒకవేళ ఎదిరిస్తే అది దేవుడి నియమాన్ని ఎదిరించిన వారు అవుతారు. అట్టి వారికి ఏం కలుగుతుందంట? శిక్ష కలుగుతుంది అన్నాడు. అలాగే సామెతలు 16వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. సామెతలు 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కీర్తనలు 18వ అధ్యాయము 27వ వచనం చూడండి. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు,
గర్విష్ఠులకు విరోధివై వారిని వేసేదము. అంటే ఇక్కడ 3 భాగాలను మనం చదివాం కదా. గర్విష్ఠులు అంటే దేవుడికి హేయులంట, గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తానంటున్నాడు, గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాను అని అంటున్నాడు. అందుకే దేవుడు హాగరుతో అంటున్నాడు, యెహోవా దూత హాగరుతో ఏమంటున్నాడు, నీవు తిరిగి షారాయి దగ్గరికి వెళ్ళి ఏం కావాలా, అణిగి మణిగి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమన్నాడు. చూడండి, ఆ తర్వాత హాగరు వెళ్ళింది, అణిగి మణిగే ఉంది. హాగరు షారాయి దగ్గరికి వెళ్ళింది, అణిగి మణిగి ఉంది. తర్వాత 21వ అధ్యాయంలో దేవుడు షారా గర్భాన్ని దర్శించాడు కదా. దర్శించి తర్వాత కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చినప్పుడు 8వ దినమున అబ్రహాము షారా ఏం చేశారంటే ఆ కుమారుడికి సున్నతి చేసి గొప్ప విందు చేశారు. గొప్ప విందు చేసినప్పుడు హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఏం చేస్తున్నాడంటే పరిహాసము చేశాడు. పరిహాసం చేస్తుంటే ఏమైపోయింది, షారాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే దాసిని దానే కుమారుని వెళ్ళగొట్టమనిది. అంటే అప్పుడు పాపము ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అబ్రహాంకు మరి హాగరుకు, అబ్రహాంకు ఇస్మాయేల్ కూడా చాలా కాలం సంతానము లేని తర్వాత పుట్టాడు కదా, లోపల ప్రేమ ఉంది. ఇప్పుడు షారా ఏమంటుంది, వెళ్ళగొట్టమంటుంది. చాలా బాధ వేసింది, లోపల నొచ్చుకున్నాడు. అయితే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, షారా చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినమన్నాడు. ఇక గత్యంతరము లేక ఏం చేశాడు అబ్రహాము, ఉదయాన్నే మూటముల్లా కట్టించాడు. భోజన పదార్థాలనిచ్చి నీళ్ళ తిత్తినిచ్చి వాళ్ళని పంపించగానే ఆమె బేర్షెబా యొక్క ప్రాంతంలోనికి వెళ్ళింది. అది కొంచెం ఎడారి ప్రాంతము, నీళ్లు లేనప్పుడు చూడండి 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము బేర్షెబా అరణ్యంలో చూడండి 14 చివర్లో ఏముంది, ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. అండి, దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, ఎక్కడి నుంచి పిలిచాడు, ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చింది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అని. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఏం తెరిచాడంట, ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవాణిని త్రాగనిచ్చెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాడు. ఇది హాగరును గురించినటువంటి విషయాలు. మనకి గలతీలకు రాసిన పత్రికలో హాగరు అంటే ఎవరు, షారా అంటే ఎవరో అనేక మార్లు మనం విన్నాం. రండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు అబ్రహాముకు 2 భార్యలు, అవునా? అంటే 3 యాక్చువల్ కెతుర కూడా ఉంది కదా, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రము షారా, హాగరు, 2 కూడా 2 నిబంధనలకు గుర్తులు. ఒకరు దాసురాలు, ఒక ఆమెమో స్వతంత్రురాలు. అంటే దేవుడు ఇచ్చినటువంటి భార్య షారా.
శారా అబ్రహాముకి ఇచ్చింది, ఆమె దాసురాలు. అవునా? దాసురాలు ఉంది, స్వతంత్రురాలు ఉంది. ఈ ఇద్దరు కూడా వ్యక్తులు రెండు నిబంధనలకు వాళ్ళు గుర్తులు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. చూడండి, పాత నిబంధన ఎవరికి సాదృశ్యము? హాగరుకు సాదృశ్యం. చూడండి, హాగరు ఈ భూమి మీద తీసుకున్నప్పుడు భూమి మీద హాగరుకు దేవుడు 12 రాజ్యాలు ఇచ్చాడు. ఎన్ని రాజ్యాలు ఇచ్చాడు? అదే భూమి మీద, కానీ అది దాసత్వంలో ఉంది. అయితే శారాకు ఒక్కటే ఒక రాజ్యం ఇచ్చాడు, అది ఇజ్రాయేల్ కదా. భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయేలు దేవుడు శారాకు ఇచ్చినటువంటి ఒకే ఒక రాజ్యం. చూడండి, అయితే ఆమె ఎవరంట? స్వతంత్రురాలు. ఇప్పుడు హాగరు గురించి 2 మాటలు చెప్పబడుతున్నాయి. హాగరు ఎవరు? దాసురాలు. దాసురాలుకేమో దేవుడు భూమి మీద ఎన్ని రాజ్యాలు ఇచ్చాడు? 12 రాజ్యాలు ఇచ్చాడు. శారా స్వతంత్రురాలు, కానీ ఆమెకి ఎన్ని రాజ్యం ఇచ్చాడు? ఒకటే దేశాన్ని ఇచ్చాడు కదా, అది ఇస్రాయేలు. భూమి మీద ఇప్పుడు మనకు వినబడుతున్నటువంటి ఇస్రాయేలు రాజ్యం. చూడండి, అయితే ఇప్పుడు శారా స్వతంత్రురాలు కదా. శారాకు భూమి మీద ఒక రాజ్యం ఉంది, అదేంటి? ఒక దేశం ఉంది, అదేంటి? ఇస్రాయేలు. ఇప్పుడు చెప్పాను కదా, శారాకు భూమి మీద ఒక దేశం ఉంది, అది ఇస్రాయేలు. ఇస్రాయేలు దేశము వాళ్ళు, అది ధర్మశాస్త్ర సంబంధమైనది. తీసుకున్నానా? ధర్మశాస్త్ర సంబంధమైనది. ఇప్పుడు కూడా ఇస్రాయేలీలు ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతున్నారు. అవునా? వాళ్ళకి ఇంకా యేసు ప్రభువు తెలియదు, వాళ్ళు ఇంకాను ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి 26వ వచనంలో ఏముందంటే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పరలోకములో మరి ఒక యెరూషలేము ఉంది, దానికి తల్లి ఎవరంట? పైనున్నటువంటి యెరూషలేము, అది మనకు తల్లి. భూమి మీద శారాకు ఒక దేశం ఉంది, అది ఇజ్రాయేలు దేశం. ఆ దేశంలో ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నారంటే ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతున్నారు. అయితే చూడండి, పైనున్నటువంటి యెరూషలేము అది కృపకు సంబంధించింది. పైనున్నటువంటి యెరూషలేము కృపకు సంబంధించింది. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏం చేశారు? పాపము చేశారు కదా. ఏదోను వనంలో ఏం చేశారు? పాపము చేశారు. పాపము చేసినప్పుడు వారు పాపులుగా మార్చబడ్డం జరిగింది. అవునా? అప్పుడు వాళ్ళకి యజమానుడుగా ఎవరున్నారు? అప్పుడు పాపముగా అయినప్పుడు యజమానుడిగా ఎవరున్నాడు? ప్రాచీన స్వభావమైనటువంటి సాతాను యజమానుడిగా ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ఆదాము హవ్వలను ఆ యొక్క ఏదోను వనము నుండి తరిమేసి వారికి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము అనేది శాశ్వతమైనది, దానిని మనము ఏమీ చెయ్యలేము, మార్చలేము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే హాగరును, పాత నిబంధనలో ఉన్నటువంటి హాగర్, పాత నిబంధన అంటే హాగర్ అని గుర్తుపెట్టుకోవాలి. పాపిని అంటే పాపి అని అర్థం. అక్కడ పాపిని చంపివేయాలని చెప్పి ఏం చేశాడంటే ఆ పాపమును సిలువలో తన మీద వేసుకుని తాను పాపిగా మార్చబడ్డాడు యేసయ్య. అర్థమైందా? అంటే హాగరు అంటే పాత నిబంధనను ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ హాగరు పాపముతో నింపబడింది కదా, ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆమెను విడిపించటానికి యేసయ్య తన మీద ఆ యొక్క శిక్షణ అంతా వేసుకొని పాపముగా తాను మార్చబడి చనిపోయి తిరిగి లేచి ఇక్కడున్నటువంటి ఆ యొక్క పాపికి కూడా ఏమిచ్చాడు? విడుదల ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే తనని అంగీకరిస్తారో వారికి కృప ద్వారా రక్షణ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరైతే కృపను ఆనుకుంటారో వాళ్ళకేమొస్తుంది? రక్షణ వస్తుంది. అండి, పాత నిబంధన ఇక్కడ ఒక పేజీ తిప్పితే 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు కదా దేవుడు. ఏదోను తోట నుండి ఆదాము హవ్వలను వెళ్ళగొట్టిన తర్వాత మనకిచ్చింది ఏంటి? ధర్మశాస్త్రము మూలంగా ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు.
అది శాశ్వతమైనది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఏమి చేయలేం కాబట్టి తానే ఏం చేశాడంటే పాత నిబంధన అయినటువంటి హాగరు నిమిత్తము, పాపి నిమిత్తము తాను పాపిగా మార్చబడ్డాడు. పాపిగా మార్చబడి ఆ శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆ పాపికి కూడా ఏమిచ్చినాడు? ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చాడో కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. ఆ కృపను దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏమవుతారు? స్వతంత్రులు అవుతారు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? దాసత్వంలో ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రికలు అదే కదా అనింది. ఏమన్నాడు? 24వ వచనంలో చూడండి, ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలే ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలను కనెను, అది హాగరు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు? దాస్యములో ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి కార్యాలు అది ఎప్పటికీ కూడా నీతిమంతుడిగా ఎంచబడదని ముందు వాక్యంలో నేను ధర్మశాస్త్రం వలన ఎవడు కూడా నీతిమంతుడిగా ఎంచబడడు అని ఉంది కదా. అంటే ఎవడు కూడా నీతిమంతుడిగా ఎంచబడడు ధర్మశాస్త్రమును ఫాలో అవుతే. కొర్నేలు విషయంలో అదే జరిగింది. కొర్నేలు దేవుని యందలి భయభక్తులు ఉన్నాయి. తన ఇంటి వారందరితో దేవుడితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఇదంతా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. అందుకే దేవుడు కొర్నేలుతో ఏమన్నాడు? నీవు పేతురును పోయి పిలిపించుకొని సువార్తను వినిపింప చేసుకోమని చెప్పాడు. అప్పుడు కదా వారికి రక్షణ వచ్చింది. అంటే కొర్నేలులో భక్తి లేదా? ధర్మశాస్త్రమును ఫాలో అయ్యే వారిలో భక్తి లేదా? ఉంది. ఇప్పుడు నేను హాగరు విషయంలోనే చూద్దాం. చూడండి, హాగరు ఎటువంటి అనుభవాలను కలిగి ఉందో చూడండి. హాగరు ముందు 16వ అధ్యాయంలోకి వద్దాం. 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్ద తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్తే వెళ్ళి అణిగి ఉందా లేదా? హాగరు షారాయి దగ్గరికి వెళ్ళి అణిగి మణిగే ఉంది. తర్వాత చూడండి 13వ వచనంలో చూడండి, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాడు నేను ఇక్కడ చూచితిని. ఎవరిని చూసింది? హాగరు ఎవరిని చూసింది? నన్ను చూచిన వాణిని చూసింది. అంటే యెహోవా దూతను డైరెక్ట్గా ఈ కళ్ళతో చూచింది. షారాయి దగ్గర అణిగి మణిగి ఉంది. ఇంకోటి, తన కుమారుని భవిష్యత్తు అంతా చెప్పడం జరిగింది. అవునా? అతడు అడవి గాడిద వంటి వాడు అవుతాడు అని ఉంది అక్కడ. చూడండి 12వ వచనం చూడండి, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పాను. అంటే తన కుమారుడు ఏమైతాడో, అతడు గొప్ప జనముగా అవుతాడని, అతడు విస్తారంగా రాజ్యాలు సంపాదిస్తాడని, అతడికి ఒక కుమారుడు ఆమెకి చెప్పాడు కదా డైరెక్ట్గా. ఏమని చెప్పాడు యెహోవా దూత? నీకు కుమారుడు కలుగును, అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టాడు. అంటే ఆమె స్వరమును వింటుంది. ఆ స్వరములో కుమారుడికి ఏం పేరు పెట్టాలో వినింది. చూడండి, మరి కుమారుడి యొక్క భవిష్యత్తు ఏమై ఉండబోతుందో మొత్తము కూడా హాగరుకు తెలుసు. చూడండి, అలాగా తర్వాత దేవాది దేవునికే చూచుచున్న దేవుడు అని దేవునికే పేరు పెట్టింది. 21వ అధ్యాయం చూడండి, ఆదికాండము 21వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, ఏంటి? దేవుని దూత ఎవరిని పిలుస్తున్నారు? హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరంను విని ఉన్నాడు. అండి, అంటే ఆమె దేవుని దూతతో సంభాషణలు చేసేటటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంది. ఇంకోటి ఇక చూడండి 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున,
ఆమె కన్నులను తెరిచాడు. ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఆమెకు. హాగరు స్వరములు వినింది, కన్నులు తెరవబడింది, కుమారుడికి ఏం పేరు, కుమారుడు నీకు పుడతాడని చెప్తే తెలియబడింది, పేరు తెలుసుకుంది, కుమారుడి యొక్క భవిష్యత్ అంతా తెలుసుకుంది, దేవుని యెహోవా దూతను చూచింది, యెహోవా దూత స్వరమును కనిపెట్టింది. ఇన్ని అనుభవాలు ఉన్నాయి హాగరుకు కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి హాగరు అనేకమైన అనుభవాలను కలిగి ఉంది. అయితే కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడు? దాస్యములో ఉన్నావు. హాగర్ని ఏమంటున్నాడు? నీవు ధర్మశాస్త్రము కింద దాస్యములోనే ఉన్నావు. నువ్వు ధర్మశాస్త్రము కింద ఉండి, చాలామంది ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నారు, అనేకమైనటువంటి దర్గాలకు వెళ్తున్నాడు, అక్కడ కూడా మాకు మహిమలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఈ కొండకు వెళ్తే మంచి జరుగుతుంది అని ఎంతమంది చెప్పటం లేదు? ఇవన్నీ వాళ్లకు కూడా జరుగుతాయి. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు లెక్క? దాస్యములో ఉన్నట్టే లెక్క. ఎలాగ వారికి విడుదల కలుగుతుంది అంటే, యేసయ్య కృపకు ఎవరైతే కృపని వెంబడిస్తారో వాళ్ళకు మాత్రమే రక్షణ, వారు మాత్రమే స్వతంత్రులు, చూడండి. అందుకే చూడండి, బోయజును తర్వాత రూతు బోయజు దగ్గరికి వెళ్ళి, నీ సమీప బంధువుని కదా, నేను నీకు బంధువురాలను, నన్ను విడిపించు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీకొక సమీప బంధువు ఉన్నాడు, అతడు విడిపిస్తే సరే, లేకపోతే అతను విడిపించనంటే కన్నా నేను ఖచ్చితంగా విడిపిస్తానని. ఆ సమీప బంధువు ఎవరంటే ధర్మశాస్త్రం. ఆ సమీప బంధువు ఎవరు? ధర్మశాస్త్రము దగ్గరికి వెళ్తే అతను ఏమన్నాడు? ఆ సమీప బంధువు నేను విడిపించనన్నాడు. ఆ నెక్స్ట్ ఎవరు విడిపించారు? బోయజు యొక్క కృప రూతు మీదికి వచ్చింది, ఆమె విడిపించబడ్డము జరిగింది. చూడండి, దాసురాలు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే శరీరాంశారంగా ఉన్నటువంటి స్త్రీ. అయితే స్వతంత్రురాలు ఆమె ఆత్మ సంబంధమైన స్త్రీ. కాబట్టి మనము శరీరమును బట్టి మన భక్తి కడితే గన మనం దాస్యములోనే ఉంటాము. ఎక్కడుంటాం? కాబట్టి ఇప్పుడు ఆ గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 30వ వచనం చూడండి. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. చూడండి, శారా కుమారుడు వారసుడుగా ఉన్నాడు, హాగరు యొక్క కుమారుడు దాసుడుగా ఉన్నాడు. కాబట్టి దాసుడు అంటే ఇప్పుడు హాగరమనే ఏమని చెప్పిన? పాత నిబంధనలో ఉన్నంత కాలము నీవు దాసత్వములోనే ఉంటావు. నువ్వు స్వతంత్రురాలు కావాలి అంటే యేసయ్య దగ్గరికి, యేసయ్య కృప దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసము ద్వారా అనేవాడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. అంటే విశ్వాస సంబంధమైనదే నీతి. అందుకే కదా అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేను అని ఉంది. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అది నిన్ను ఏం చేస్తుందంటే ఎప్పటికీ కూడా నీతిమంతురాలుగా తీర్చబడదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యూదా పత్రికలో కృప ద్వారా మనం రక్షింపబడుతున్నామని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు కామాతురత్వముతో ఆ కృపను కూడా ఏం చేస్తున్నారంట? దుర్వినియోగపరుచుతున్నారు. ఏం చేస్తున్నారు? ఆ యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. చూడండి, ఇక్కడ భక్తిహీనులై అంటే ఒకప్పుడు వాళ్ళకి ఏముంది? భక్తి ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? భక్తిహీనులుగా అయిపోయారు. ఇప్పుడు భక్తిహీనత వచ్చి ఏమైపోతుంది? మన దేవుని కృపను కామాతురత్వమునకు ఏం చేస్తున్నారు? దుర్వినియోగపరుస్తున్నారు. ఇప్పుడు నీవు నేను అందరము కూడా యేసయ్యను విశ్వసించాం కదా, కృప ద్వారా విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం.
రక్షింపబడిన తర్వాత కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంట, కృప, దేవుడిచ్చినటువంటి ఆ కృపను దుర్వినియోగపరుస్తున్నారట. ఎవరు? భక్తిహీనులు దుర్వినియోగపరుస్తున్నారు. కాబట్టి అటువంటి ఇప్పుడు 5వ అధ్యాయం మనము మూలవాక్యము చదివాం. ఏం చదివాము? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఇప్పుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. యేసయ్య కృప వలన నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు స్వతంత్రురాలు అయ్యావు. అయితే ఈ స్వాతంత్రంలో నువ్వు నిలిచి ఉండాలా, స్థిరముగా ఉండాలా. కానీ ఏమవుతున్నారంట? భక్తిహీనులై ఏమవుతున్నారా? ఆ యొక్క దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకుంటున్నారట. ఏ విధంగా చిక్కుకుంటున్నారు? అక్కడ చూడండి, 10వ వచనం 4వ అధ్యాయము. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఇప్పుడు నీకు కృప ఉంది. ఈ కృపను నువ్వు భక్తి జీవితంలో కొనసాగించుకోవాలి. కానీ ఆ కృపను నువ్వేం చేస్తున్నావట? దుర్వినియోగపరుస్తున్నావు. ఏ రీతిగా దుర్వినియోగపరుస్తున్నావు? మాసాలు అంటావు, ఉత్సవాలు అంటావు. అంటే నేను చెప్పాను కదా ఓసారి, రూతు మోయాబును విడిచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? యూదా బెత్లహేముకి వెళ్ళింది. యూదా బెత్లహేములోనే నివసించింది. కానీ ఎన్నడన్నా మోయాబులు అడుగు పెట్టిందా? పెట్టలేదు. మోయాబులు ఆమెకు ఆస్తి లేదా? తల్లిదండ్రులు లేరా? బంధువులు లేరా? అక్కడ ఫంక్షన్స్ జరగలేదా? ఎప్పుడైనా రూతు ప్రయాణమై నేను నా మోయాబుకు పోయేస్తానని అనిందా? ఎప్పుడనలేదు. అంటే ఆమె ఎన్నడే కానీ మాసములు కానీ ఉత్సవములు కానీ ఏవి కూడా జరపలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారట? కృపను దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. దావీదుకు దేవుడు కృప ఇచ్చాడు, సంసోనుకు దేవుడి కృప ఇచ్చాడు. వాళ్ళు ఒకానొక టైంలో ఆ కృపను దుర్వినియోగపరిచారు, పాపములో పడిపోయారు. అయితే వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు, మరలా తిరిగి వాళ్ళు బాగుపడము జరిగింది. చూడండి, ఇప్పుడు కీర్తనలు 130వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనలు 137వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎవరి దగ్గర కృప దొరుకును? యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇప్పుడు చాలా మంది కృప దగ్గర ఆగిపోయారు. కృప దగ్గర ఆగిపోయి ఏం చేస్తున్నారంటే, ఆ కృపను ఏం చేస్తున్నారంటే దుర్వినియోగపరచుకుంటా మళ్ళా భక్తిహీనులై మళ్ళా పాత జీవితాలు, పాత మాసములు, పాత ఉత్సవాలు, నియామక కాలాలు. నియామక కాలాలంటే మంచి రోజు, చెడ్డ రోజు, అమావాస్య, పౌర్ణమి. ఈరోజు బయలుదేరకూడదు, ఈరోజు బయలుదేరాల. ఈరోజు మంచి రోజు పెళ్ళి, ఈరోజు పెట్టుకుంటే మంచిది అని కృపను ఏం చేస్తున్నారంట? దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ యెహోవా యొద్ద కృప దొరుకును. నిజమే, నీకు నాకు కృప దొరికింది కదా, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అన్నాడు. సంపూర్ణ విమోచన అంటే నువ్వు కంప్లీట్గా ఆ పాత పద్ధతుల నుంచి, ఆ ధర్మశాస్త్రము నుంచి, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి కంప్లీట్గా విడుదల పొందుకోవాలి. అదే సంపూర్ణమైన విమోచన. సంపూర్ణమైన విమోచన అంటే పరిశుద్ధపరచబడిన జీవితం. పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఎవరు? పాపము మీద జోలిక లేనివారు. అంటే దేనికైనా సరే నాకు దేవుడు ఉన్నాడు అని సంపూర్ణమైన గ్రహింపు కలిగి నువ్వు అడుగులు ముందుకు వేయాలి. అబ్బా ఈరోజు అమావాస్య, ఈరోజు పనులు చేస్తే కష్టము, ఇలాంటివి యూజ్ చేయకూడదు. యేసయ్య దగ్గరకు వచ్చినావు, నీకు ఇంకా అవేంటి అసలు? అలాంటివి నువ్వు చెయ్యరాదు. అది భక్తిహీనులు చేసేటటువంటి పనులు. కాబట్టి వాటి నుంచి నువ్వేం కావాలంటే ఆ దాస్యం అనే కాడి కింద మరలా నువ్వు చిక్కుకోకూడదు. నువ్వు భక్తి జీవితంలో మూలపాఠాలను ఆపివేసి ధర్మశాస్త్రమును నువ్వు విడిచిపెట్టి
ఏం చేయాలి? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వాటిలో ఆచార వ్యవహారాలన్నీ విడిచిపెట్టి నువ్వు కృప మీద ఆధారపడుతూ కృపతో హెల్ప్ తీసుకుంటూ, అంటే కృప అయినటువంటి యేసయ్య హెల్ప్ తీసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి, సంపూర్ణ విమోచన పొందుకోవాలి. కానీ ఎన్నిక్కి తిరిగి మరలా చూడకూడదు. అందుకు రూతు లాంటి భక్తిని మనము కట్టుకోవాలి. కాబట్టి సంపూర్ణ విమోచన పొందుకునేంత వరకు నువ్వేం చేయాలా? ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయాలి. చూడండి, అప్పుడే నువ్వు పైనున్న యెరూషలేములో నువ్వు వారసుడుగా ఉంటావు. లేకపోతే అక్కడ వారసత్వం ఏమీ ఉండదు. మరలా తిరిగి నువ్వు దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు వారసురాలుగా ఉండాలనుకుంటున్నావా, లేదా దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకోవాలనుకుంటున్నావా? అది నీకు సంబంధించింది. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. విత్తబడిన ఈ మాటలను నాయన అయ్యా దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేవ ధర్మశాస్త్రం నుండి నాయన మేము విడిపించబడి కృప వలన రక్షింపబడ్డాం తండ్రి. అయ్యా ఈ కృపను ఎక్కడా మా జీవితంలో దుర్వినియోగపరచకుండా అయ్యా సరైన రీతిలో నాయన సద్వినియోగపరచుకుంటూ నాయన ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయడానికి సహాయము చేయండి నాయన. ఈ మాటలు నాయన తండ్రి హృదయములో బలముగా విత్తమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఇదిగో ఈ వాక్యము ఫలింప చేయమని యేసు నామములో అడిగి